హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. మరి ఈ రోజు అయితే అండి అందరికీ ఉపయోగపడే చాలా చక్కని రీయూజబుల్ ఐడియాతో వచ్చేసాను. జనరల్ గా అయితే అండి మనము ఇటువంటి ప్లాస్టిక్ కవర్స్ వచ్చినప్పుడు దేనికైనా ఉపయోగపడతాయని ఈ విధంగా ఎక్కడో ఒక చోట దూరుస్తూ ఉంటాము, పెడుతూ ఉంటాము. చాలా అసలు చాలా నీట్ గా అయితే అనిపించదు కదండి. సో మరి ఇప్పుడైతే అండి వీటిని హోల్డ్ చేయడానికి ప్లాస్టిక్ కవర్స్ కి హోల్డర్ అయితే అమ్ముతున్నారండి. కానీ నేనైతే అండి సేమ్ ఇటువంటి హోల్డర్ ని ఈ వేస్ట్ గా ఉన్న బోర్డర్స్ తో అయితే తయారు చేశానండి. ఎలా అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా అయితే అండి పొడవాటి బార్డర్ అయితే తీసుకొని దాంట్లో ఉంచి నేను 15 ఇంచెస్ తో ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. సో మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చండి. ఈ హోల్డర్ కి అయితే అండి మనకి 8 పీసెస్ అయితే సరిపోతాయండి. సో నేనైతే 15 ఇంచెస్ పొడవుతో ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటి మనము అటాచ్ అయితే చేసుకోవాలి. అంటే ఒక్కొక్కటిగా కంటిన్యూగా కుట్టుకుంటూ రావాలి పక్క పక్కనే. సో అప్పుడు మనకి వెడల్పుగా ఒక ప్లెయిన్ గా ఒకటి అయితే తయారైపోతుందండి. సో 15 ఇంచెస్ లెంగ్త్ తో మనము ముందుగా వీటిని అన్నిటిని జాయిన్ చేసేసి ఒక సింగిల్ పీస్ అయితే మనం రెడీ అయితే చేయాలి. ఈ బోర్డర్ అయితే అండి ఒక కాటన్ శారీ నుంచి అయితే తీసానండి. శారీని అయితే నేను డ్రెస్ గా కన్వర్ట్ చేశాను. బోర్డర్ అయితే మిగిలిపోయిందండి. సో ఈ బోర్డర్ తో అయితే అండి నేను ఇది యూజ్ చేస్తున్నాను. చాలా చక్కగా మనకి బాగుంటుందండి. సో ఈ విధంగా సింగిల్ పీస్ అయితే కుట్టేసాం కదండి. ఇప్పుడు ఈ పీస్ కింద మనము రైస్ బ్యాగ్ కానీ ఏదైనా షీట్ కానీ మనము స్టిఫ్నెస్ కోసం అయితే యూజ్ చేస్తున్నాం. ఇక్కడైతే అండి నేను రైస్ బ్యాగ్ తీసుకొని ఎంత వెడల్పు ఎంత పొడవు ఉందో దాని ప్రకారం మనం కట్ చేసుకొని చుట్టూరు అయితే కుట్టుకొని ఒక సైడ్ అయితే అండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అది మనకి టాప్ సైడ్ అనమాట. మిగతా సైడ్లు మామూలుగా అయితే కుట్టు వేసుకోవచ్చు. సో ఇక లోపల లైనింగ్ అయితే నేను వేయలేదండి. మీకు కావాలంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్టిఫ్ గా అయితే ఒక సింగిల్ పీస్ అయితే రెడీ అయింది కదండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి సైడ్ లో అయితే జాయింట్ అయితే చేసేయాలి. ఇప్పుడు మనకి సైడ్ లో జాయింట్ చేశాక ఒక రౌండ్ గా అయితే ఇది తయారవుతుందండి. సో ఈ విధంగా రౌండ్ గా తయారయ్యాక కింద మనకి ఒక సర్కిల్ లాగా కుట్టుకోవాలండి. దానికోసం ఈ సర్కిల్ ఎంత ఉందో దాని ప్రకారం మనం ఇంకొక షీట్ అనేది దాంట్లో ఉంచి సర్కిలర్ది తీసుకొని సేమ్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. ఇక సెంటర్ లో ఒక చిన్న సర్కిల్ అనేది డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు ఈ షీట్ ని మనము ఒక కాటన్ పీస్ మీద పెట్టేసుకొని ఈ సెంటర్ లో చిన్న రౌండ్ గీస్తున్నాను కదా, ఆ రౌండ్ పైన మనం కుట్టు వేసుకోవాలి. ఆ రౌండ్ ఎందుకు అనేది కూడా మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనము ఏదో ఒక క్లాత్ అయితే తీసుకొని దీని విధంగా సెంటర్ లో అయితే మనం కుట్టుకుందామంటే కుట్టాక ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా మిషన్ తో కుట్టాక మనము సెంటర్ లో అయితే అండి కట్ చేసి మనము రివర్స్ అయితే చేసుకోవాలి. సో కుట్టాక మీకు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు నేను రివర్స్ అయితే చేసేసాను. ఒక్కసారి టాప్ స్టిచ్ కూడా వేసుకుందాం. సెంటర్ చిన్న సర్కిల్ మీద వేద్దాము. ఇక అవుటర్ లేయర్ లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుందాం. ఇప్పుడు బాటమ్ పీస్ అనేది రెడీ అయిపోయింది. ఈ సర్క్యులర్ పీస్ ని మనము ఇప్పుడు ముందుగా కుట్టుకున్నాం కదండి. ఈ సిలిండ్రికల్ పీస్ కి బేస్ లాగా మనము కుట్టుకోవాలండి. అర్థమైంది కదా. కింద బేస్ లాగా అయితే మనం కుట్టుకోవాలి. ఫోల్డ్ చేసి కుట్టినేదేమో పై పక్కనండి, కింద పక్కన అయితే ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు నేను రివర్స్ చేసి అయితే చూపిస్తున్నానండి. కుట్టడం అయితే అయిపోయింది. ఈ హోల్ అనేది ఎందుకంటే మనకి ఈ రెడీమేడ్ ప్లాస్టిక్ కవర్ హోల్డర్స్ వస్తున్నాయి కదండి, వాటికి కింద హోల్ అయితే ఉంటుందండి. మనకి కవర్స్ తీసుకునేదానికండి. అంటే ప్లాస్టిక్ కవర్స్ డిస్పెన్సర్ లాగా అనమాట. పైనుంచి కవర్లని పెట్టేస్తాం, కింద నుంచి కవర్ కావాల్సినప్పుడు లాగుతాం అనమాట. అందుకే మనం హోల్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ కూడా కింద వేసేసామంటే బాటమ్ అనేది రెడీ అయిపోతుంది మనకి. ఇక పైన అయితే అండి మనము దేనికైనా మనం హ్యాంగ్ చేసుకునేదానికి ఒక చిన్న ఈ విధంగా హ్యాంగర్ లాగా ఫోల్డ్ చేసుకొని ఒక స్ట్రిప్ అయితే కుట్టుకొని మనం హోల్డ్ చేయడానికి ఈ స్ట్రిప్ అయితే ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కుట్టామంటే మనకి ఏదైనా గోడకి నెయిల్స్ గాని ఉంటే దానికి మనం హ్యాంగ్ అయితే చేసుకోవచ్చు. సో చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది కదా. మనకి ఆన్లైన్ లో దొరికేదానికన్నా ఇదైతే అండి చాలా డ్యూరబిలిటీ అండి. ఇక మనము పైన కూడా అండి ఏదైనా ఒక థ్రెడ్ పెట్టేసి మనము పుల్ చేసేలాగా కావాలనుకుంటే మనము చిన్న కట్స్ అనేది పెట్టేసుకొని దాని లోపలికి ఒక థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. అంటే పైన ఓపెన్ గా ఉంది కదండి, దాన్ని మనము లాక్కొని ముడి వేసుకునేలాగా మనకి ఈ పొట్లీ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండి, ఆ విధంగా మీరు క్లోజ్ చేసుకోవాలనుకుంటే పైన చిన్న కట్స్ పెట్టేసి లోపలికి ఏదైనా పైపింగ్ థ్రెడ్ గాని పెట్టేసుకున్నామంటే మనకి పైన కవర్స్ అన్ని పెట్టాక క్లోజ్ కూడా చేసుకోవచ్చు అండి. కావాలంటే ఓపెన్ లో పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే ఈ థ్రెడ్ ని లాగేసి మనము పుల్అప్ చేసేసి చక్కగా మనం క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. అందుకోసం నేను ఈ థ్రెడ్ అనేది లోపలికి అయితే ఇన్సర్ట్ అయితే చేస్తున్నానండి. సో ఇటువంటివి అయితే అండి చాలా బాగుంటాయండి. మనము ఆన్లైన్ లో మనం కొంటూ ఉంటాం కదా, అవి అయితే అండి నెట్ తో తయారు చేసిస్తారు. కొన్ని రోజులు అయినా చినిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా డ్యూరబిలిటీ కావాలి, వాష్ చేసుకోవచ్చు అన్నప్పుడు మనం ఇటువంటి ఫ్యాబ్రిక్స్ కానీ తయారు చేసుకున్నామంటే
చాలా బాగుంటుందండి. ఎక్కడంటే అక్కడ పెట్టుకునే దానికి చాలా కన్వీనియంట్ గా కూడా ఉంటుందండి. సో నేనైతే అండి ఇక్కడ ఈ నాడా లాగా లోపలికైతే పెట్టేస్తున్నానండి. చాలా అందంగా అయితే ఉంటుందండి. సో ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చండి. ఏ క్లాత్ అయినా మీరు యూజ్ చేసుకోండి. నేనైతే అండి బోర్డర్స్ వేస్ట్ గా ఉన్నాయని చెప్పి బోర్డర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే అండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా రీయూజబుల్ ఐడియాస్, స్టిచ్చింగ్ ఐడియాస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి రెఫర్ కూడా చేసుకోవచ్చండి. ఇక ఫైనల్ గా మనకి ఈ రోప్ అనేది ఇన్సర్ట్ అయితే అయిపోయిందండి. మనకు కావాల్సినప్పుడు చక్కగా టైట్ గా ముడి కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగ్ యూజ్ చేశాను కాబట్టి రైస్ బ్యాగ్ కొంచెము లాగినప్పుడు మనకి ఈజీగా అయితే ఇది క్లోజ్ అవ్వడం లేదండి. నార్మల్ క్లాత్ అయితే కానీ చక్కగా మనం లాగగానే పైన క్లోజ్ అయిపోతుందండి. సో అవసరమైనప్పుడు మనం లాక్కొని ముడి అయితే వేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా అండి దీని యూజ్ అయితే మనం చూద్దామండి. ఎంత చాలా యూస్ఫుల్ అండి. ప్రతి ఒక్కరికి కిచెన్ లో ఉండాల్సిన ఆర్గనైజర్ అయితే ఇదే అండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో మనకి ఆన్లైన్ లో దొరుకుతున్నాయండి. సో ఇటువంటి మనకి ఆర్గనైజర్స్ యూస్ఫుల్ అన్నప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదండి. ఎటువంటి ఖర్చు లేకుండా మనము చక్కగా వేస్ట్ ఫ్యాబ్రిక్ తో ఇవైతే తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనము ఎక్కడంటే అక్కడ పెట్టేసిన కవర్లన్నీ తీసేసి చక్కగా మనం ఈ ఆర్గనైజర్లు అయితే పెట్టుకుందామండి. ఒకసారి కవర్స్ అన్ని తీసి మనం ఫోల్డింగ్ లాగా పెట్టేసి చక్కగా మనకి ఎన్ని కవర్లు కావాలంటే అన్ని కవర్లు పడతాయండి. బాగా మనం లోపలికి ప్రెస్ చేసి పెట్టేసుకోవచ్చు. నేనైతే అన్ని కవర్లు పెడుతున్నా చూడండి. ఇక కింద నుంచి మనకు అవసరమైనప్పుడు కవర్స్ అయితే లాక్కోవచ్చు అండి. చాలా బాగుందండి. ఇది చాలా యూస్ఫుల్ గా అయితే అనిపించింది నాకు. అందుకే అండి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. చూడండి అన్ని చాలా కవర్లు అయితే పడతాయండి. మనకు అవసరమైనప్పుడు ఈ విధంగా కింద నుంచి అయితే తీసుకోవచ్చు. సేమ్ మనకి ఆన్లైన్ లో ఇలాంటివే కదండి అమ్ముతున్నారు. సో మరి సేమ్ టు సేమ్ అయితే నేను రెడీ అయితే చేసేసానండి. అసలు రూపాయి ఖర్చు లేకుండా వేస్ట్ ఐటమ్స్ అయితే అండి నేను ఈ హోల్డర్ అయితే రెడీ చేసేసాను. సో మరి చాలా చక్కటి యూస్ఫుల్ అయిన రీయూజబుల్ ఐడియా అండి. ఇది ఎవరైనా సరే అండి ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఇక మన కిచెన్ అయితే అండి కవర్లతో ఎక్కడ చూసినా మెసప్ చేసుకోకుండా చాలా నీట్ గా అయితే అండి మనకి కిచెన్ అనేది ఉంటుంది. ఈ హోల్డర్ అనేది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అండి. సో అందుకే అండి మీరు కూడా మీ దగ్గర ఉన్న వేస్ట్ ఫ్యాబ్రిక్స్ తో ఇటువంటి హోల్డర్ అయితే తయారు చేయండి. ఇప్పుడు మనము ఈ హోల్డర్ ని కిచెన్ లో కూడా అండి ఎక్కడంటే అక్కడ మనం తగిలించుకోవచ్చు అండి. నేను ఒకసారి మీకు చూపిస్తా చూడండి. మనకు ఒకవేళ బాల్కనీస్ ఉంటే బాల్కనీలో కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అండి. చక్కగా మనము కవర్స్ అన్ని పెట్టేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో మన ఎక్కడైనా అక్కడ వాష్ బేసిన్ ఉంటుంది కదండి కిచెన్ లో, అక్కడ కూడా మనము హ్యాంగ్ అయితే చేసుకోవచ్చు అండి. సో ఎక్కడైనా అండి, ఎందుకంటే ఎక్కడ హ్యాంగ్ చేసినా ఇదైతే నీట్ గానే ఉంది కాబట్టి మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. సో మరి ఈ రీయూజబుల్ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.